హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బండిని పెళ్లి బంధంలో పార్ట్ 99 క్లైమాక్స్ ఎపిసోడ్ అండి. 182 ఎపిసోడ్స్ని మీరు ఎక్కువ కావాలి అనడంతో 2 ఎపిసోడ్స్ని ఒక్కటిగా చేసి ఇన్ని రోజులు మీకు ఇచ్చాను. సీరియల్ని చాలా బాగా ఆదరించారు. ఈ విషయంలో నేను మీకు పేరు పెట్టడానికే లేదు. ఒక్కరోజు ఇవ్వకపోయినా సీరియల్ ఏమైందో అనే టెన్షన్తో మీరు నాకు ఎన్నోసార్లు మెసేజ్లు కూడా చేశారు. అయితే ఈ సీరియల్ క్లైమాక్స్ రావడం నాకు చాలా బాధగా ఉంది. నా ఫస్ట్ సీరియల్ ఎంత బాగైతే మాత్రం అప్పుడు కూడా ఇలాగే బాధ అనిపించింది. సేమ్ అదే ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. చాలా మంచి సీరియల్. మీ ప్రేమ అభిమానం అయితే నేను మరవలేను. ఇక ఈ సీరియల్ ని రీప్లేస్ చేస్తూ కొత్త సీరియల్ కూడా రాబోతుందండి. అది ఎప్పటి నుంచి చేస్తానో నేను మళ్ళీ షార్ట్ వీడియోలో చెప్తాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో మొత్తానికి మనకు ఫ్రీడమ్ అన్నమాట అంటూ వెనక నుంచి హక్ చేసుకున్నాడు సియాని రాజ్. వెంటనే తోసేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అంటుంది సీరియస్ గా సియా. ఎందుకో మేడంకి కోపం వచ్చింది అని రాజ్ అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాడు. తనకి డిన్నర్ సర్వ్ చేస్తూ, ఆ రోజు మీరు నాకు చెప్పిన మాటలు నిజంగా మూవీలో చూసారా అడిగింది సియా. ఏ రోజు అన్నాడు తింటూ రాజ్. అదే, నన్ను ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లారు కదా, అక్కడ మీరు నాకు ప్రపోజ్ చేశారు అంటూ. నువ్వు నా జీవితంలోకి రావడం అదృష్టం. నువ్వు లేకుండా ఇన్ని రోజులు ఎలా బ్రతికానో అర్థం కావడం లేదు. అసలు ఆ బ్రతుక్కి అర్థం ఉందా తెలియట్లేదు. ఇకపై నువ్వు లేకుండా అసలు బ్రతకలేను. నా జీవితంలోని ఆగమం అదొక అద్భుతం. నీ చెయ్యి ఎప్పటికీ వదలను అని నాకు మాట ఇవ్వు సియా అంటూ తమరు పలికిన ఆ మాటలు నిజం చెప్పండి, మూవీలో చూసారా మళ్ళీ అనుమానంగా అడిగింది సియా. బాబోయ్, తనకి డౌట్ ఎలా వచ్చింది? అన్ని కరెక్ట్ గా మెయింటెనెన్స్ చేశాను కదా అని రాజు మనసులో అనుకుంటూ, చెప్పాను కదా సియా, కొన్ని డైలాగ్స్ మనసులో ఉండిపోతాయి. అందుకే ఆ రోజు నైట్ మూవీ చూసి నెక్స్ట్ డే మీకు చెప్పాను అన్నాడు రాజ్. అబద్ధం, మీ అబద్ధాల మాటలు ఆ టైంలో నేను కూడా నమ్మేశాను. నిజానికి నాకు వచ్చిన కళ ఈ మాటలు. అందులోని మాటల్ని నేను నా డైరీలో రాసుకున్నాను. అది మీరు దొంగతనంగా చదివి నాకే అప్పచెప్పారు కదా అని కోపంగా అడిగింది సియా. నో, నేను మూవీలో చూశాను అన్నాడు రాజ్. మరైతే ఆ మూవీ పేరు చెప్పండి అంటుంది కోపంగా సియా. ఎప్పుడో చూసిన మూవీ పేరు ఎలా గుర్తుంటుంది? అసలు ఏమైంది సియా నీకు ఇవాళ అని అడిగాడు అనుమానంగా రాజ్. ఏమైందా? నా కబోర్డ్లోని నా డైరీ మీ కబోర్డ్లోకి వచ్చింది, అందుకే అడుగుతున్నా అని అంది డైరీ పట్టుకొని మరి సియా. మై గాడ్, డైరీ దొరికేసిందా? చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను అనుకున్నాడు రాజ్ ఆమె చేతిలోని డైరీ చూసి షాక్ అవుతూ. నేను లేని టైంలో నా డైరీ చదువుతారా? హౌ డేర్ యూ! వేరే వాళ్ళ పర్సనల్ డైరీ చదవకూడదు, అది డీసెన్సీ కాదని మీకు తెలీదా? చాలా కోపంగా అడిగింది సియా. అప్పటికి తన ఫుడ్ కంప్లీట్ చేసి, ఐఎమ్ రియల్లీ సారీ సియా, ఆ టైంలో మీరు ఈ ఇంట్లో లేరు కదా. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయాక నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నాకు తెలియకుండానే మళ్ళీ నేను ఈ రూమ్లోకి వచ్చాక అక్కడక్కడ మీ వస్తువులు కనిపించి నన్ను మెంటల్ టార్చర్కి గురి చేశాయి. ఆ టార్చర్ నుంచి తప్పించుకోవడానికి మీ వస్తువులు అన్నిటినీ మీ కబోర్డ్లో పెట్టడానికి వెళ్తే అక్కడ మీ పర్సనల్ డైరీ కనిపించింది. ఎందుకో మీ గురించి తెలుసుకోవాలనిపించి డైరీ ఓపెన్ చేశాను. కానీ అందులో మొత్తం నా గురించే ఉంది. నేను సర్ప్రైజ్ అయిపోయాను. నేను మీ గురించి తెలుసుకుందామనుకుంటే నా గురించి నాకు తెలియని విషయాలతో పాటు నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకున్నాను. నా గురించి నేనే కొత్తగా తెలుసుకున్నాను. అది మీకు జస్ట్ డైరీనే, నాకు మాత్రం నా ప్రేమ గురించి చెప్పిన పరమ పవిత్రమైన గ్రంథం అని రాజ్ అనేసరికి సియా కోపమంతా ఎగిరిపోయింది. అయినా పైకి కోపం నటిస్తూ మరొకసారి దాన్ని ముట్టుకోకూడదు వార్నింగ్ ఇచ్చింది.
ఇక నాకు దాంతో ఏంటి అవసరం, నువ్వు కదా కావాలి అంటూ వెనక నుంచి వాటేసుకున్నాడు రాజ్. అబ్బా వదలండి అంటుంది సియా. ఇక ఆమె మెడవంపుల ముఖం దాచుకుని, అస్సలు వదలను, ఇవాళ ఈ మధ్య చాలా మిస్ అవుతున్నాను అంటూ అల్లరి చేశాడు రాజ్. అప్పుడే డోర్ నాక్ చేస్తారు. అదిగో పిల్లలు వచ్చినట్లున్నారు, మీరు వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి అంటూ తను ప్లేట్లన్నీ సర్దేస్తుంది సియా. అన్నయ్య పాప పడుకుంది అంటూ లవన్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఓకే అంటూ మెల్లిగా తీసుకొని పడుకోబెట్టేశాడు పాపని రాజ్. కాసేపటికి కుషాల్ కూడా బాబు పడుకున్నాడు అని తీసుకొచ్చాడు. సియా బాబుని పడుకోబెడుతుంది. చెరువు పక్కన పడుకున్నారు, మధ్యలో పిల్లలు. ఏంటి కోపమా, ఈ దూరం తగ్గించవా అని అడిగాడు రాజ్. నేను బాగా అలసిపోయాను, మీరు పడుకోండి అంటుంది కళ్ళు మూసుకొని సియా. అదేంటి, ఇద్దరు పిల్లలకి కేర్ టేకర్లను పెట్టాను, ఇంకెందుకు పిల్లల్ని వాళ్లకు అప్పగించవు, పిన్ని నానమ్మ కూడా అంటున్నారు. నీకు అస్సలు రెస్ట్ ఉండట్లేదంట, ఎందుకలా, పిల్లల్ని ఎవరికి నమ్మకపోతే ఎలా సియా అని అడిగాడు ఆమె పక్కన చేరి ఆమెను దగ్గరికి తీసుకుంటూ రాజ్. అది కాదు రాజ్, వాళ్ళు చిన్న పిల్లలు, నేను 10 నిమిషాలు కనిపించకపోతే పర్లేదు, ఉండగలుగుతారు. కానీ ఎప్పుడైతే నేను కనిపిస్తానో నన్ను చూడగానే వాళ్ళు దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటారు. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు నన్ను ఎంత మిస్ అయ్యారో అని. నోటితో చెప్పడం రాదు కదా, కళ్ళతోనే వెతుకుతారేమో అని. అందుకే నేను పీస్ఫుల్ గా వాళ్ళని వేరే వాళ్ళపై వదిలి ఉండలేకపోతున్నాను. కాస్త పెద్ద అయ్యే వరకు అన్ని నేనే చూసుకుంటాను అంది సియా. మరి నన్నెవరు చూసుకుంటారు అని అడిగాడు రాజ్. ఇది మరీ బాగుంది, పిల్లలు ఎప్పుడూ మీ ఫేవర్లోనే ఉన్నారు, రోజంతా సతాయిస్తారు, కానీ నైట్కి మాత్రం అస్సలు లేవకుండా పడుకుంటారు. మొత్తానికి పిల్లలు మీ పార్టీనే అంటుంది సియా. ఎంతైనా డాడీ అంటే ఇష్టం వాళ్ళకి, అందుకే అంటాడు రాజ్ గర్వంగా పిల్లలిద్దరిని చూస్తూ. అదే కదా, వాళ్ళతో పాటు మీ సేవ కూడా చేయమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అంటుంది సియా. నోనో బంగారం, నేను చేస్తాను మీకు సేవ అంటూ సియా కాళ్ళు నొక్కుతాడు రాజ్. అబ్బా చాలే రెడీ అంటూ తన 2 చేతులు చాచుతుంది. అమ్మయ్య, దేవి గారు కనకరించారు అని రాజ్ సియాని గట్టిగా హక్ చేసుకుంటాడు. అలా ఆ రాత్రి హ్యాపీగా గడిచిపోతుంది వాళ్ళకి. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తాడు. అందరూ హాల్లో కూర్చుంటారు. పిల్లలిద్దరూ కనబడరు. నానమ్మ పిల్లలేరి అని అడుగుతాడు సోఫాలో కూర్చుంటూ రాజ్. ఎక్కడా, ఇంకా బాబాయ్లతో రూమ్ లోకి వెళ్లారు అంటుంది టీవీ చూస్తూ లక్ష్మి. కాసేపటికి బాబు ఏడవడంతో కుషాల్ తీసుకుని వస్తాడు. సియా తీసుకొని ఆడిస్తుంది. ఇంకేంటి విశేషాలు, కొత్త ప్రాజెక్టు గురించి అడుగుతాడు రాజ్. అంతా ఓకే అన్నయ్య, కంప్లీట్ అయిపోతుంది ఈ 1 month లో అని చెప్తాడు. మాతే పులిహోర చేయవా, నీ చేతో తిని చాలా రోజులైంది, కావాలంటే బాబుని చేతులకి ఇస్తాను అంటాడు కుషాల్. మా ఆవిడకి ఎందుకు చెప్తున్నావు, మీ ఆవిడకి చెప్పుకో అన్నాడు రాజ్. ఊరుకోండి, నేను చేసి పెడతాను, ఈ మధ్య అసలు కిచెన్ వైపే వెళ్ళట్లేదు నేను అంటుంది సియా. పర్లేదు, కొద్ది రోజులు నీనా చేతిలా చూసుకుంటారు, నువ్వొద్దు అంటాడు రాజ్. ఏంటి చూసుకునేది, కారం ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, ఈ 2 ఉంటే టేస్ట్ ఉండదు అంటూ లవన్ వచ్చాడు పాపని తీసుకొని, తనతో పాటు నీనా కూడా. ఆ విషయం వాళ్ళకి చెప్పాలి కదా అన్నాడు రాజ్. ఊరుకో అన్నయ్య, అలా చెప్తే ఇంకేమైనా ఉందా, ముందే నీనాకి ఏడుపు ముందుకు వస్తుంది అంటాడు లవన్. దాంతో నీనా కోపంగా చూస్తుంది లవన్ని. అట్లీస్ట్ నీ విషయంలో వదిన భయపడి అయినా ఏడుస్తుంది, కానీ నా విషయంలో అదే నన్ను ఏడిపించుకొని తింటుంది, రాక్షసి అన్నాడు కుషాల్. అంతే, రాక్షసి అయినప్పుడు ఎందుకు చేసుకున్నావు పెళ్లి అని అడుగుతుంది సియా. లవ్వమ్మ, చేసుకోకుండా ఎలా ఉంటాం అన్నాడు కుషాల్. అవునా, ఒక విషయం అర్థం కాలేదు, చైత్ర అంత ఈజీగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది, ఫస్ట్ వద్దంది కదా అన్నయ్య అని అడుగుతాడు లవన్. ఏముంది, అన్నయ్య నా గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు అన్నాడు కుషాల్.
అంతలేదు, ఏదో మెలిక వేసి ఉంటాడు అంటుంది సియా. ఊరుకోవదిన, మా అన్నయ్యని తప్పుగా అనుకుంటావు. మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. నిజమేంటో వీళ్ళకి చెప్పి వీళ్ళ కళ్ళు తెరిపించు అన్నయ్య అంటూ రెచ్చిపోతాడు కుశాల్. అన్నయ్య చెప్పవా, వాడి గురించి ఏం చెప్పావు చైత్రకి అని అడుగుతాడు లవన్. అవునండి చెప్పండి, నాకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంది అంటుంది సియా. చెప్పన్నయ్య చెప్పు, నీ తమ్ముడి గురించి నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని చెప్పు అంటూ ఇంకా రెచ్చిపోయాడు కుశాల్. వద్దురా, చెప్తే ఫీల్ పోతుందిరా అన్నాడు రాజ్. అయినా పర్లేదు చెప్పు అంటూ ఆర్డర్ పాస్ చేశాడు కుశాల్. లవన్ కి సీన్ అర్థమైంది. చెప్పకూడనిదేదో చెప్పి ఉంటాడు అనుకొని సియా వైపు చూస్తాడు. తను కూడా నవ్వుతుంది. కాని కుశాల్ మాత్రం పట్టు వీడవని విక్రమార్గుడిలాగా చెప్పు చెప్పు చెప్పన్నయ్యా అంటాడు. దాంతో రాజ్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఆ రోజు రాజ్ చైత్రని గార్డెన్ లోకి తీసుకెళ్లి, అసలు కుశాల్ అంటే నీకెందుకు ఇష్టం లేదు? మీ అక్కతో ఇష్టమని చెప్పావంట, మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు పెళ్లికి అని అడిగాడు రాజ్. దానికి తను, నన్ను ఎప్పుడు పొట్టిదనా పొట్టిదానా అంటాడు, అందుకే నాకు నచ్చట్లేదు. లైఫ్ టైం ఆ మాట నేను అనిపించుకోలేను, అందుకే వద్దంటున్నాను బాబా అంటుంది చైత్ర. అంటే ఆ ఒక్కటే నీ ప్రాబ్లం అంతేనా అని అడిగాడు రాజ్. ఆ అన్నట్లుగా నిలువుగా తల ఊపుతుంది చైత్ర. దానికి రాజ్ నవ్వుతూ, చైత్ర పొట్టిగా ఉండడం నీకే ప్లస్ పాయింట్, వాడికి మైనస్ తెలుసా అన్నాడు. అదేంటి, ఆ ప్లస్ పాయింట్ నాకు కనబడట్లేదు బాబా, కొంచెం క్లియర్ గా చెప్పవా అంటుంది చైత్ర. ఓకే చైత్ర, వాడు ఎంత పొడుగ్గా ఉన్నా నీ ముందుకు వచ్చిన ప్రతిసారి వాడు తలంచుకునే మాట్లాడాలి. తల వంచుకోవడం అంటే ఒకరి ముందు బానిస అని అర్థం. అదే నువ్వు తలెత్తుకొని మాట్లాడతావు అంటే ఎవరినైనా ఎదిరించగలనని అర్థం. ఇంతకంటే ప్లస్ పాయింట్ ఇంకేముంది నీ విషయంలో? భార్య భర్త ఎద్దుట తలెత్తుకొని మాట్లాడడం అంటే అది చిన్న విషయం కాదు కదా అని చెప్పాడు రాజ్. అంతే, చైత్రకి ఈ పాయింట్ బాగా నచ్చేసింది. బావు బావా, వండర్ఫుల్, నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు, నిజమే కదా అంటుంది ఆశ్చర్యపోతూ చైత్ర. ఇప్పుడు అర్థమైంది కదా, మరి నీకు ఈ పెళ్లి ఓకేనా అని అడిగాడు రాజ్. ఓకే కాదు, డబల్ ఓకే బావా, నేను ఈ పెళ్లికి రెడీ. అతను పొట్టిదానా అన్నా ఇక నేను పట్టించుకోను, ఎందుకంటే ప్రతిసారి నేను తలెత్తుకొని నిలబడతాను అతని ముందు అంటుంది తన ఫ్లోలో చైత్ర. వెరీ గుడ్, పద లోపలికి అంటూ చైత్రని తీసుకొచ్చి రాజ్ చైత్ర పెళ్లికి ఒప్పుకుంది అని చెప్పాడు. ఇది జరిగింది అంటూ ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ చేశాడు రాజ్. అంటే నా గురించి గొప్పగా చెప్పావనుకున్నాను, కానీ మీరు చెప్పింది ఇదా, నేను బానిసనా? ఏడుపు ముఖంతో అడిగాడు కుశాల్. అప్పుడే చైత్ర వస్తుంది పాపని తీసుకొని. ఏమండి, పాపని తీసుకోండి అంటుంది కుశాల్తో. ఇవ్వు అంటాడు కూర్చొని కుశాల్. లేదు, నిలబడి తీసుకోండి అంటుంది చైత్ర. తను లేచి నిలబడి తీసుకుంటుంటే గర్వంగా తలెత్తుకొని అతన్ని చూస్తుంది చైత్ర. ఇన్ని రోజులు తను ఇలా గర్వంగా చూస్తుంటే నన్ను చూసి నా గురించి ఫీల్ అయ్యి అనుకున్నాను, నన్ను బానిసగా ఫీల్ అయ్యా. అగ్రజ, మీకు న్యాయమా అని రాజు వైపు చూసి, అన్నయ్య నిజంగా ఫీల్ పోయింది అంటాడు కుశాల్ దీనంగా. దాంతో అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వుతారు. శుభం, కుసమెరుపు. అప్పుడే క్రిస్టియానా జైలు నుంచి బెయిల్పై బయటికి వచ్చింది. ఆమె ఎదురుగా ఒక యంగ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ ముందుకు వచ్చి, నా టీనేజ్ నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్, ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవాలని చాలా కోరికగా ఉండేది, బట్ ఇలా కలుస్తానని అస్సలు అనుకోలేదు అన్నాడు అతను. ఒక మామూలు చూడీదార్లో ఉన్న క్రిస్టియానాకి ఆయన మాటలు వినగానే గతంలో గ్లామర్ క్వీన్ గా వెలిగిన విషయం గుర్తుకు వచ్చి స్టైల్ గా నిలబడి, ఓ రియల్లీ అంది. ఎస్, ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది, మీకు నేను అన్ని రకాలుగా ఉపయోగపడతాను. మీరు నా కోరిక, సారీ ఐ మీన్
అని 2 క్షణాలు ఆగి, జస్ట్ మీరు నాకు ఒక రకంగా ఉపయోగపడినా చాలు అన్నాడు కామం నిండిన కళ్ళతో ఆమె శరీరాన్ని స్కానింగ్ చేస్తూ ఆ యంగ్ లీడర్. తప్పకుండా, మీరు ఫ్రీడమ్ ఇచ్చారు, దానికి నేను బదులు అవన్నీ ఇచ్చుకోవాలి కదా. ఇచ్చుకుంటాను అంటూ అతని దగ్గరికి వచ్చేసింది. అటుపై ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు, ముంబై నుంచి చాలా దూరంగా. సో సీరియల్ ముగింపు వచ్చేసింది. కరెక్ట్ టైంకి ముగింపు ఇచ్చాననే అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా చెప్పండి. ముగింపు ఇచ్చాక కొన్ని లైన్లు రాశాను అంటే మీకు సీన్ అర్థమై ఉంటుంది. పార్ట్ 2 కోసం చిన్న లైన్ వదిలేశాను. చూద్దాం, ఈ కథకి సరిపోయే లైన్ సెట్ అయితే తప్పకుండా సీజన్ 2 బందిని ఉంటుంది. ఈ సీరియల్ అనుకున్న దానికంటే పెద్దదిగా అయ్యింది. ఈ విషయంలో మీ అందరి ఆదరణ మరువలేనిది. ఈ సీరియల్లోని మీకు నచ్చిన క్యారెక్టర్స్, నచ్చని క్యారెక్టర్స్, ఎక్కడైనా ప్లస్లు మైనస్లు ఉంటే చెప్పండి. నెక్స్ట్ సీరియల్లో కేర్ తీసుకుంటా, ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా. ప్రస్తుతానికైతే ఈ సీరియల్ ని రీప్లేస్ చేస్తూ మరో కొత్త సీరియల్ తో మీ ముందుకు వస్తాను. మిస్ లక్కమాంబ కామెడీ, లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తో ఈ సీరియల్ ని కూడా మీరు ఇలాగే ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి సీరియల్ తో మీ ముందు ఉంటాను. మీ మైత్రి.